డైరెక్టర్స్లలో ఎవరితో చేస్తే బాగుంటుంది రీఎంట్రీకి అని అనుకుంటున్నారు? ఇప్పుడు చాలా టాలెంటెడ్గా ఉన్నారండి, అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు, చాలా మంది ఉన్నారు. నేను అప్పట్లో ఫీల్ అయ్యేది బాపు గారు మూవీస్ ఒక్క సినిమానా చేస్తుంటే బాగుండు అని అనిపిస్తుంటుందండి. ఎందుకంటే ఆయన ఫ్రేమింగ్ అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక హీరోయిన్ని ఆ కళ్ళు, ఆ లిప్స్ మొత్తం అలా ఫోకస్ చేసి చూపిస్తారు కదా, ఆ ఫ్రేమింగ్ సూపర్. ఆ ఫ్రేమింగ్ కోసం ఒక సినిమా ఒక్క సాంగ్ అనేది చేస్తుంటే బాగుండు. మిస్ అవుతాను. ఎగ్జాంపుల్ పెళ్లి పుస్తకంలో సాంగ్ ఉంది కదా, అది చూసినప్పుడంతా అసలు ఇలాంటిది ఇది చేస్తుంటే బాగుండు అలా ఫీల్ అవుతాను. అది ఇప్పుడున్న డైరెక్టర్స్లో ఎవరిది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? త్రివిక్రమ్ గారు లేకపోతే చాలా మంది ఉన్నారండి, ఒకరిని ఇద్దరు ఇలా చెప్తాను నేను. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉన్నారు కమర్షియల్ మూవీస్లో. అసలు ఇప్పుడు ఆ మూవీ ఉంది బిజినెస్ మ్యాన్, నాకు చాలా ఇష్టం. టెంపర్ మూవీ కూడా ఇష్టం, ఎందుకంటే ఆ ఎండింగ్ క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయము, అలాంటి ఇది ఇచ్చారు. రాజమౌళి గారు అసలు ట్రెండ్ సెట్ అయిపోయింది కదండి ఆ మూవీ. ఇండియాని ఇదినే మూవీస్తో ఒక రేంజ్ తీసుకెళ్ళేది మూవీ అది. సో అలా ఉన్నారు. వినాయక్ ఉన్నారు, చాలా మంది ఉన్నారండి, ఒకరని కాదు. త్రివిక్రమ్ ఉన్నారు. యాజ్ ఎ రైటర్గా ఆయన డైలాగ్స్ చాలా పంచెస్ బాగుంటాయి. సో ఒకరు ఇద్దరు ఎప్పుడు చెప్పలేరండి. ఏమంటారు ఆర్టిస్టులు కానీ మన ఇండస్ట్రీలో వీళ్ళు ఇది వాళ్ళు తక్కువ అని మాత్రం ఎప్పుడు చెప్పలేము. వాళ్ళు లైమ్ లైట్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకు కనిపిస్తారు అంతేకాని అలా చాలామంది ఉంటారండి టాలెంటెడ్గా. సో అందరూ కొత్త వాళ్ళతో కూడా చేయడానికి ఇంట్రెస్ట్. ఇప్పుడు స్టార్ ఉన్నారని కాదు కానీ కొత్త ఉన్నట్లు కూడా ఎంతో టాలెంట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ దగ్గర కూడా వర్క్ చేయడం ఇష్టమే. బట్ మెయిన్ క్యారెక్టర్ బాగుండాలి, క్యారెక్టర్లో ఏదో కొంచెం మ్యాజిక్ ఉండాలి. సంథింగ్ ఏదైనా ఒక్క సీన్ చేసినా కూడా మ్యాజిక్ ఉండాలి, అందులో ఉంటే బాగుంటుంది. నేను అలా చూస్తే ప్రకాష్ రాజ్ గారు చూస్తే బాగా జెలస్గా ఫీల్ అవుతాను. నాకు జెలస్ లేదు, బట్ ఆయన్ని చూస్తే మాత్రం జెలస్గా ఫీల్ అవుతాను. అన్ని రకాల క్యారెక్టర్స్ చేసేసారు, బట్ లేడీస్కి అలాంటి క్యారెక్టర్స్ లేదండి, మెయిల్ డామినేషన్ అలా అనుకుంటూ ఉంటాను. బట్ మూవీస్ అలా వస్తున్నాయి, అలా ఒక్క మంచి క్యారెక్టర్ ఒక్క సీన్ ఉన్నా కూడా అలాంటి మంచి క్యారెక్టర్ చేయాలని మాత్రం ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో మంచి కో స్టార్స్ ఎవరు మీకు? పాత నుంచి ఇప్పటి వరకు ఎవరు కో స్టార్స్ మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఫ్రాంక్లీ చెప్పమంటారా, నేను ఎవరితో అంత అటాచ్డ్గా ఉండను, డిటాచ్డ్గా ఉండను. ఓకే హాయ్ హాయ్ మాట్లాడతాం అంతవరకు, అందరూ క్లోజ్గా ఉంటారండి. ఇది మీరు నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇదేదో అనుకోకండి మీరు. ఇప్పుడు నేను షూటింగ్ వెళ్ళానంటే అందరితో బాగా మాట్లాడతాను, ప్రతి ఒక్కరితో.